నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ అనేది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చాలా రకాలుగా హామీలు ఇచ్చింది. అందులో హామీలలో బోనస్కు సంబంధించి కూడా వడ్లకు సంబంధించి సన్న రకాలను సాగు చేస్తే వాళ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున కట్టిస్తామని చెప్పింది. సో గతంలో కూడా అంటే ఇవ్వడం జరిగింది. సో దానిపైన నో ప్రాబ్లం, నో కామెంట్స్ కూడా. కానీ మొన్న కూడా యాసంగికి కూడా సరే ప్రభుత్వం ఇచ్చింది, మనకి ఏదో ఒక రకంగా లాభం చేకూరుతుందన్న సదుద్దేశంతో రైతులంతా కూడా సన్నవడ్లను సాగు చేశారు. సో యాసంగి సీజన్ అయిపోయింది, అయినా కూడా ఇప్పటికీ అంటే మళ్ళా వర్షాకాలానికి సంబంధించి నార్లు పోసుకుంటున్నారు, విత్తనాలు తెచ్చుకొని కూడా ఆ యొక్క పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా వడ్లకు సంబంధించి బోనస్ రాకపోవడం వల్ల కూడా చాలామంది రైతులు దిగాలు చెందుతున్నారు, అయోమయంలో పడ్డారు. అరే వస్తాయా రావా, మేము సన్నవడ్లు వేయబడుతుంది. దీనివల్ల కూడా చాలామంది రైతులు అతలాకుతలం అవుతున్నారు, సతమతం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. సో ఈ వీడియోను చూస్తున్నటువంటి రైతు సోదరులారా, లేకపోతే ఈ యొక్క ప్రజా ప్రతినిధులారా, మీరంతా కూడా ఈ వీడియోను క్షుణ్ణంగా చూసి ప్రభుత్వం దాకా షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైతుల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకోండి. రైతును రాజు చేయడంలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తారని కూడా మేము గాఢంగా నమ్ముతున్నాము. ఈ వీడియోను చివరి వరకు చూడండి. రైతులకు బోనస్ అందుతుందా లేదా, ఏదో ఒక క్లారిటీ చెప్పండి అనేటువంటి విషయాల గురించి మనం చర్చిద్దాం. మన వెనుక బ్యానర్ ఉన్నది. బోనస్ సంగతి ఏంటిది, అన్నదాతల ఎదురుచూపు. మరి వాస్తవమే కదా, బోనస్ గురించి దాదాపు యాసంగి పూర్తయింది, అయి ఒక 1 month 2 months అవుతా ఉన్నది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా బోనస్ ఊసలేదు. సరే నిజంగా చెప్పాలంటే సన్న బియ్యాన్ని అంటే సన్న వడ్లను పండించాలని ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక కర్తవ్యాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా మంచి విషయంగానే పరిగణిస్తున్నాం. శభాష్ అని కూడా మేము చెప్తున్నాం. సన్న వడ్ల వల్ల సరే పేదోడు కూడా సన్న బియ్యం తినాలి, పొట్టను మార్చుకోవద్దు, ఈ దొడ్డు వడ్లతోటి ఎంతకాలం అని ఒక రకంగా చెప్పడం జరిగింది. పేదోడికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు, ఒక మంచి పరిణామమే. సో మరి వాళ్ళకు పంపిణీ చేసినప్పుడు సరే ప్రజానికం మనమే పండిస్తున్నాం, మనమే తింటున్నాం కావచ్చు, కానీ ఆ సన్న వడ్లను పండించడానికి రైతులు కూడా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే దొడ్డు వడ్లకు సంబంధించి సన్న వడ్లకు ఏదో కొంచెం కీటకాల విషయంలో తెగుళ్ళ బెడద కావచ్చు, కీటకాల బెడద కావచ్చు, రకరకాలుగా సన్నదానికే ఎక్కువ ఉంటుంది. కీటకాలు వచ్చినప్పుడు ఇంకా మందులు కొట్టాలి, తెగుళ్ళు వచ్చినప్పుడు ఇంకా మందులు కొట్టాలి, రకరకాలుగా ఉన్నాయి. ఇటు మన స్టెంబోరర్ అయితేనేమి కాండం తొలుచు పొరుగు, లేకపోతే అగ్గి తెగులు, పావుపడి తెగులు, మెడవిరుపు తెగులు, ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి. సరే ప్యాడీ అన్నాక దొడ్డు వారికి కొంత తక్కువగా వస్తుంది, ఆ తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది, వీటికి తక్కువ ఉంటుంది. సో ఆ విషయంలో కూడా పురుగు మందుల ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది. సో మీరు సన్నవడ్లకు 500 రూపాయలు ఓకే ఇస్తున్నారు, సో దాని ప్రకారంగానే కూడా దీని ఖర్చు ఎక్కువనే ఉంటుంది. సరే ఎంతో కొంత మిగులుతుంది, అరే బాగానే ఉన్నది కదా, సరే మనం పండిస్తున్నామని కూడా రైతులు ఒక మంచి ఆలోచనతోనే ఉన్నారు. సరే మీ ఆలోచనను మీరు కూడా న్యాయం చేయాల్సిన ఆవశ్యకత 100కు 100% ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరుతుంది కదా, సరే ప్రభుత్వం అందిస్తుంది, మనం ఏం లేదు జస్ట్ ఇట్లా మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఆనం అంటే జస్ట్ ఊతం ఇచ్చినట్టు ఉంటాయి కదా, ఒక సపోర్ట్గా ఉంటే ఇంకా కూడా రైతులు కూడా మంచిగా పంటలు పండిస్తూ మంచి దిగుబడులను కూడా తీసేటువంటి భాగ్యం ఉంటుంది. ఎందుకంటే సన్న బియ్యం పరిధిలోనైతే పేదోడికి న్యాయం జరగాలన్నప్పుడు సన్న బట్టలు పండిస్తున్నారు, నో ప్రాబ్లం. కానీ వాటితో పాటు పెట్టుబడి పెడతారు కదా. ఇప్పటి వరకు కూడా మామూలుగా ఇంకొక విషయం ఏంటిదంటే చాలా చోట్ల అంటే నాట్ ఓన్లీ అంటే ఎక్కడైనా కూడా ఇది స్టేట్ లెవెల్ అండి 100% రైతులంతా కూడా అడ్జస్ట్ ఉన్నారు. ఇంకొకటి ఏంటిదంటే మామూలుగా సన్న బియ్యంకు సంబంధించి సన్న వడ్లకు సంబంధించి మొత్తంగా అంటే మామూలుగా చెప్పాలంటే బోనస్ కాకుండా 2100 రూపాయల వరకు అయితే రైతులకు వచ్చినట్టుగానైతే తెలుస్తూ ఉంది. ఎందుకు వచ్చిందంటే సరే ఒక మద్దతు ధరను పక్కన పెట్టండి, ఇక ఇప్పుడు మనకు మామూలుగా మిల్లులలో ఏమున్నది 5 to 10 kgs అది పోతూ ఉన్నది. మామూలుగా అంటే ఇది మనకు మామూలుగా తరుగు సంథింగ్ అది తీస్తూ ఉంటారు కదా, అదే అయిపోతూ ఉంటే మళ్ళీ తర్వాత హమాలీ ఖర్చుకు మామూలుగా ఎంత ఉంటుంది కదా, యావరేజ్గా ఇంత తీసుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, దాదాపు ఇక్కడనే 250 రూపాయల వరకు ఇక్కడే పోతూ ఉంది, కోత ఇక్కడనే వస్తుంది 250 రూపాయలు. సో దీనివల్ల కూడా ఏమున్నది లాస్ట్కు ఒక 2100 రూపాయలకే ఇప్పుడు మనకు రైతులకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో కాబట్టి రైతాంగంకు ఎందుకంటే మీరు ఏం చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ బోనస్ ఆపి రైతు బంద్ చేసినామని కూడా చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా సరే రైతులకు ఒక రకంగా చెప్పాలంటే మీరు మంచి న్యాయమే చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఇలా ఎందుకంటే
మంచి చేయడంలో ఒక రకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. సరే, ఈ బోనస్ ఆపిన్లు, ఈ భరోసా ఏషన్లు, రైతు భరోసా మనం రైతు బంధుగా పిలుస్తున్నాం, ఆ రైతు భరోసా ఏషన్లు సరే మంచి అన్ని ఎకరాలకు ఒకటే టైంలో 2-3 రోజుల్లో మొత్తం క్లియర్ కట్ చేసిండ్రు. క్లియర్ కట్ ఏంటంటే ఇక్కడ బోనస్ ఆపి అక్కడ వేసినట్టుగానే మనకు ముచ్చట్లు అయితే వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా కూడా సరే, బోనస్ గురించి మీరు పక్కా వేస్తారు కావచ్చు, కానీ వేసే టైంను మీరు చెప్పండి. ఈ 4 రోజులకి వేస్తాం, ఈ 16వ తారీఖు వేస్తాం, ఈ 10వ తారీఖు వేస్తాం, ఈ 12వ తారీఖు వేస్తాం, ఏదో ఒక రకంగా ఏదో ఒక డేట్ చెప్పండి. మీరు వేస్తాం అంటే కాలయాపన చేయడం సరికాదు. అవునా కదా రైతు సోదరులారా, ప్రజానికం, మీరు ఒక్కసారి కూడా చెప్పండి. మీ యొక్క మంచి ఏదైనా కామెంట్ ఉంటే మీకు చెప్పాలనుకుంటే మాకు చెప్పండి. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రైతుల పక్షాన్ని మనం పోరాటం చేయాలి. ఎందుకంటే రైతు యొక్క 10,000 భూమిలోకి వెళ్తేనే మన యొక్క 5,000 నోపడికి అంటే నోట్లోకి వెళ్తున్న పరిస్థితి. సో అన్నదాతకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం అన్నదాతల పేరు చెప్పుకొని హంగు ఆర్భాటాలు చేస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకోవడం కాదు. రాజకీయ నాయకులు ఎవరైనా ప్రభుత్వం మీద కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ప్రతిదీ రైతే. రైతు లేనిది రాజ్యం లేదు. ఎద్దు ఎడిసిన విషయం, రైతు ఎడిచిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు అనేటువంటి ఒక నానుడి ఉంది కదా సూక్తి. ఆ సూక్తి వట్టినే చెప్పలే. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి సూక్తులు అలాంటి నానులు వచ్చినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అడుగుతూ ఉన్నాం. అంతేగా రైతుల పక్షాన వాళ్ళ యొక్క గొంతుకగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు ఎప్పుడు ఇస్తారో, ఏ డేట్ ఇస్తారో చెప్పండి. అధికారులకు కూడా చెప్పండి, ఈ తారీఖుని ఇస్తాం, పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వండి. మీరు ఇస్తే అరే వస్తుంది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నారు పోసుకుంటోళ్ళు కూడా అరే నీ ఇంకా ఇస్తాడా ఇయ్యడా, దీనికి ఖర్చు బాగా పెడతాం, ఖర్చు బాగా అవుతుంది, ఎట్లా పరిస్థితి అని నారు పోసుకున్న రైతు కూడా సంకోచంలో ఉన్నాడు. సంకోచం పోవాలంటే మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు క్లారిటీ ఇస్తే రైతు ధీమాగా ఉంటాడు. బాయ్ ఇవాళ కాకుండా రేపైనా పడుతుంది, ఈ 12వ తారీఖు 18వ తారీఖు పడితే కదా అనేటువంటి ఉద్దేశంతో సమాలోచనతో రైతు ఉంటాడు. మీరు చేయాల్సింది ఒకటే అండి, ఎప్పుడు బోనస్ ఇస్తారో చెప్పండి. ఓకేనా? ఎప్పుడు బోనస్ ఇస్తారో చెప్పండి. రైతులకు పక్కాగా క్లారిటీ ఇవ్వండి. రైతులను ఇబ్బంది పెట్టకండి. మా తరపున మేమే ఇది ఒకటి చెప్తా ఉన్నాం. తప్పకుండా రైతు సోదరులారా, ప్రజాప్రతినిధులారా, ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క వీడియోను ప్రభుత్వం దాకా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దీనిపైన ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా ఉంటే బాగుంటుందని కూడా మా యొక్క కోరిక. సో చూద్దాం మరి రైతులకు క్లారిటీ ఇస్తారా, ఏ డేట్ని ఇస్తారో వేచి చూడాల్సిందే. సో చూస్తున్నానండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.